ఓం నమ శివాయ నమ. స్కాంద పురాణం కార్తీక మాసంలో చేసుకునే 13వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. కన్యాదాన ఫలము. రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహత్య మహాపురాణంలో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవి, చేయకపోవడం వలన పాపం కలిగించేసేటివి అయినా ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను. జనక రాజేంద్ర, ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతస్నానాలు, యోగుడైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానాలు ఇవి చాలా ప్రాధాన్యమైనవి. ధనం చేత పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయిన బ్రాహ్మణ కుమారుడికి కార్తీక మాసంలో వడుగు చేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధంగా తమ ధనంతో ఉపనయనం చేయించబడిన వాడు చేసే గాయత్రి జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన, 100 తోటలను వేయించిన, 100 నూతులను, దిగుడు బావులను నిర్మించిన, 10,000 చెరువులను త్రవ్వించిన వచ్చే పుణ్యం ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనం చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కార్యయిష్యంతితే రాజదానం తత్పాతు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానం చేసిన తరువాత వచ్చే మాఘంలోని వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, పేద బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించడం వలన అనంత పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు అందరూ కూడా చెప్పారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకుని ఫలానావన వారికి నేను నా ద్రవ్యంతో ఉపనయనం చేయిస్తాను అని వాగ్దానం చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడం స్వర్గలోకవాసులకు కూడా సాధ్యం కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవబ్రాహ్మణ సమారాధనలు వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుంది అన్న విషయం జగమంతా తెలిసినదే కదా. కార్తీకంలో తమ ధనంతో ఒక బ్రాహ్మణ బాలకుడికి ఉపనయంతో పాటు వివాహం కూడా చేయించడం వలన దాని పుణ్యం మరింతగా ఇనుమడిస్తుంది. కార్తీకంలో కన్యాదానం ఆచరించిన వాడు స్వయంగా వాడు తరించడమే కాకుండా వాడి పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడు అవుతాడు. ఇందుకు నిదర్శనగా ఒక ఇతిహాసం చెబుతాను విను. సునీరోపాఖ్యానము. ద్వారపర యుగంలో వంగదేశంలో దుర్మార్గుడైన సువీరుడు అనే రాజు ఉండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నుల గల సుందరాంగి ఒకరు అతని భార్యగా ఉండేది. దైవయోగం వలన సువీరుడు దాయాదులచే ఓడింపబడి రాజ్యభ్రష్టుడయ్యి అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కందమూలాలతో కాలం గడుపుకోసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరంలో పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలోని రాణి ఒక చక్కటి కుమార్తెను ప్రసవించింది. సర్వ సంపదలను శత్రువుల పాలైపోవడం, తను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూ ఉన్న ఈ రోజులలో కడుపు పండి సంతానం కలగడం, సంతాన పోషణకు చేతితో చిల్లుగవైనా లేని దరిద్రం, వీటన్నింటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ ఆడకూతురును పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు కూడా చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాలతో చూసేవారి నేత్రాలకు అందగా పరిమణించింది. 8 సంవత్సరాల ప్రాయంతో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెని చూసి మోహితుడు అయిన ఒక మునికుమారుడు ఆ బాలికకు తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుడిని కోరాడు. అందుకు రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతం నేను ఘోర దరిద్రంతో ఉన్నాను కనుక నేను కోరినంత ధనాన్ని ఇవ్వు. కన్యాశుల్కిగా
సమర్పించగలిగితే నీ ఈ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మరిచిపోలేక ముని బాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడికై కారణంగా నీవు అడిగినంత ధనం తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేసి దాని ద్వారా ధనం సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఆ బాలికను నా కోసం భద్రపరిచి ఉండు అని చెప్పి అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరంలో తపోనిష్ఠుడై దాని ఫలితంగా అనూహ్య ధనరాశి సాధించి దాన్ని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్ముకి సంతృప్తి చెందిన రాజు తమ ఇంటి ఆచారం ప్రకారం తన కూతురిని ఆ మునియువనుకునికి ఇచ్చి ఆ అరణ్యలోనే కళ్యాణం జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్ళిపోయింది. కన్యాశుల్కం ద్వారా లభించిన సొమ్ముతో రాజు తన భార్యతో సుఖంగా ఉండసాగాడు. దాని ఫలితంగా సువీరుడి భార్య గర్భిణి అయ్యి మళ్ళీ ఒక ఆడపిల్లను ప్రసవించింది. దానికి రాజు చాలా ఆనందించాడు. పెద్ద పిల్లను అమ్మి ధనం రాబెట్టినట్లే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ధనాన్ని సంపాదించవచ్చని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి వచ్చి అక్కడి వర్ణశాలలో ఉన్న సువీరుడిని, అతని భార్యను, కుమార్తెని చూసి, ఓయి, నేను కౌడిన్య గోత్రం కలిగిన యుతిని. ఈ అరణ్య ప్రాంతంలో సంసారయుతంగా ఉన్న నువ్వు ఎవరివి అని అడిగాడు. యతీంద్రుని ప్రశ్నకు జవాబుగా, అయ్యా, నేను దేశానికైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడైన ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది కొడుకు. చావు లేకపోవడం కంటే ఏడవలసినది భార్య. రాజ్యం, భార్య, రాజానం, వియోగం కన్నా బయటకు ఏడవలేని అంత్యశరీర లాంటి దుఃఖం ఇంకా మీకు ఉండవని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధంగా కందమూల ఆహారం తినడంతో ఈ అరణ్యమే శరణ్యంగా బతుకుతున్నాను. ఈ అరణ్యంలోనే తొలిచూలుగా నాకు కూతురు పుట్టింది. ఆమెను ఒక మునికుమారుడికి అమ్మి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బతుకుతున్నాను. ఇది నా రెండవ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడివి. అనంతమైన పాపాన్ని ప్రోగు చేసి పెట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు మరణం తర్వాత ఆశివ్రతం అనే నరకం పాలవుతావు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పితరులు అందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మలకు కూడా పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పుడతారు రాజా. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి, కానీ ఈ కన్యాశుల్కం అనబడే ఆడపిల్లను అమ్ముకుని మహా పాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కుమార్తెను కన్యాదాన పూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యా తేజస్వీల యువకుడు అయిన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగానది సమస్త తీర్థాలలోనూ స్నాన దానాలు చేయడం వలన కలిగే పూజ్యాన్ని తోచిన దక్షిణా సమేతంగా అశ్వమేధ లాంటి యాగాలు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతాడు అని హితబోధ చేశాడు. కానీ నీచ బుద్ధితో కూడుకున్న ఆ సువీరుడు ఆ సంజ్ఞ నుండి బోధనలను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకు గాను పుత్రధార గృహ క్షేత్ర వాసు బంగార్య లంకారంలో ఈ శరీరాన్ని పుష్టిగా ఉంచి సుఖించాలే కానీ ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మం అంటే ఏమిటి? దానం అంటే ఏమిటి? ఫలం అంటే ఏమిటి? పుణ్యలోకం అంటే ఏమిటి? అయ్యా,
ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానం. పెద్ద పిల్ల విషయంలో కంటే అధికంగా ధనం ఇచ్చేవాడినే నా చిన్నపిల్లను కూడా ఇచ్చి పెళ్లి చేసి నేను కోరుకునే సుఖభోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ యతీంద్రుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. శృతకీర్తోపాఖ్యానం. ఈ సువీరుడిని పూర్వీకులతో శృతకీర్తి అనే రాజు ఒకడు ఉన్నాడు. సమస్త ధర్మంగా ప్రవర్తించిన 100కు పైగా యాగాలు చేసినవాడు. అయినా శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గంలో ఇంద్రుడు మిగిలిన వారిచే గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరుడికి యముడు విధించిన శిక్ష కారణంగా యమదూతల స్వర్గం చేరుకుని అక్కడ సుఖపడుతున్న శృతకీర్తి యొక్క జీవుడిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకి ఆశ్చర్యపడిన శృతకీర్తి యముడిని ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికి ఎందుకు రప్పించావు? నేను చేసిన పాపం ఏమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసం చేశాడు ఆ మహాధర్యుడు. ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడివే. కానీ నీ వంశీకుడైన సువీరుడు అనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశీకులై మీరు అంతా నరకానికి రావలసి వచ్చింది. అయినా వ్యక్తిగతంగా అత్యధిక పుణ్యాత్ముడివి అయినందువలన నీకొక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృతం చేసిన సువీరుడికి 2వ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహం వలన దేహి భూలోకవాసులు గుర్తించే శరీరం వై అక్కడికి వెళ్ళి అక్కడ మునులను ఈ విషయానికి చెప్పి కార్తీక మాసంలో ఆ బాలికకు యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదాన విధానంగా పెళ్లి జరిపించు. శృతకీర్తి ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతికి అర్హుడు అవుతాడు. అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి కానీ ధన సహాయం చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్ష ఆశించకుండా 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుడికి ఇచ్చి పెండి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి సూర్యుని 2వ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునికి కన్యామూలంగా దానం చేసినట్లయితే దాని ద్వారా నువ్వు, నీ పూర్వీకులు, నీ శివూరులు, ఇతరులు నరకం నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. యమధర్మరాజు అనుగ్రహం వలన శరీరం పొంది శృతకీర్తి వెంటనే భూలోకంలోని నర్మదా నదీ తీరాన్ని చేరుకుని అక్కడి పర్ణశాలలో ఉన్న సూర్యుని భార్యకు హితరులు చెప్పి వారి 2వ సంతానమైన ఆడపిల్లను సువర్ణ ఆభరణాలతో అలంకరణ చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానంగా అర్పించాడు. ఆ పుణ్య మహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడయ్యి స్వర్గం చేరి సుఖించసాగాడు. తరువాత శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని దారకపోయడం వలన వారి పితృపితామహ వర్గాల వారంతా కూడా విగత పాపులై స్వర్గాన్ని పొందారు. తరువాత శృతకీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరుకుని తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటారు అనడంలో ఏమాత్రం సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేనివాడు వివాహం కోసం మాట సహాయం చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా. ఎవరైతే కార్తీక మాసంలో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదని గుర్తించు.
స్కాంద పురాణం కార్తీక మాసం 13వ రోజు పారాయణమును విన్నాము. స్కాంద పురాణం కార్తీక మాసం 14వ రోజు పారాయణంలో కలుసుకున్నాము. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.